హాయ్ హలో అందరికీ నమస్కారం గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న రంగరంగ వైభవంగా ఎంటైర్ టీమ్ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఇవాళ రంగరంగ వైభవంగా టీజర్ లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన మెగా అభిమానులకు, వైష్ణవ్ తేజ్ అభిమానులకు అండ్ అలానే తెలుగు సినిమా అభిమానులందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం. SVCC శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రెజెన్స్ బాపినీడు బి గారి సమర్పణలో BVSN ప్రసాద్ గారు నిర్మాతగా, గిరీషాయ గారి దర్శకత్వంలో మనందరికీ తెలుసు పంజాబ్ వైష్ణవ్ తేజ్ గారు అండ్ కేతికా శర్మ హీరో హీరోయిన్స్గా రాక్ స్టార్ DSP సంగీత సారథ్యంలో అతి త్వరలో రంగరంగ వైభవంగా చాలా వైభవంగా మన ముందుకు రాబోతుంది. సో ఇవాళ ఫస్ట్ టీజర్ లాంచ్ కార్యక్రమం కాబట్టి మీరందరూ కూర్చుంటే ఫస్ట్ మనం టీజర్ చూద్దాం. ఆ తర్వాత మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వబోతున్నారు ఎంటైర్ టీమ్ మొత్తం అండ్ చాలా హంగామా కూడా ఉండబోతుంది. కాబట్టి దయచేసి అందరినీ కూడా సెటిల్ డౌన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరూ కూడా మీ ప్లేసెస్లో కూర్చుంటే మనం టీజర్ చూద్దామండి. ఆ తర్వాత మిగతా కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. సో రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు కైండ్లీ సెటిల్ డౌన్. ఓకే, కెన్ వీ హ్యావ్ ద టీజర్ ప్లీజ్? మీరు ఒక్కసారి గట్టిగా నాయిస్ చేస్తే, నేను ఆల్రెడీ ఒక గ్లిమ్స్ ఆఫ్ టీజర్ మనం చూసేసాం. ఇవాళ ఫుల్ టీజర్ ఇప్పుడు మనం చూడబోతున్నాం ఎక్స్క్లూజివ్ గా. ఫస్ట్ టైం మీ అందరి కోసం ఇక్కడే లాంచ్ చేయబోతున్నాం కాబట్టి కెన్ వీ హ్యావ్ ద టీజర్ ప్లీజ్? Once more. ఫస్ట్ టైం అనుకుంటా ఏదైనా ఈవెంట్ లో యాంకర్ చెప్పకుండా మీరే వన్స్ మోర్ అని చెప్పడం, వాళ్ళు టీజర్ ప్లే చేసాడో అర్థం అవుతుంది. అండ్ వైష్ణవ్ లాస్ట్ లో ఎక్స్ప్రెషన్స్ ఏంటి, చంపేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గుర్తొచ్చారు ఆ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే. సో ఒక యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని మనందరికీ స్పష్టంగా అర్థమైపోతుంది. అండ్ అన్ని ఎలిమెంట్స్ కూడా చక్కగా కవర్ చేసేశారు. సో లవ్ స్టోరీ ఉంది, బోల్డ్ అంత రొమాన్స్ ఉంది, కామెడీ యాంగిల్ ఉంది, అన్నీ కవర్ చేశారు. కాబట్టి సూపర్గా ఈ సినిమా కోసం మనం అందరం రెడీ అయిపోవచ్చు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ నేను మూవీ టీమ్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేస్తాను విదౌట్ ఎనీ డిలే. సరే, ఇంతకీ మీకు టీజర్ నచ్చిందా? మీకు బాగా నచ్చింది ఏంటో చెప్తే చెప్పిన వాళ్ళకి అవకాశం ఇస్తా తర్వాత ఇంటరాక్షన్లో. ఇంకా రొమాన్సా? ఓకే, వెరీ గుడ్ వైష్ణవ్. ఇంకా మైక్ తర్వాత పాస్ చేస్తా. లాస్ట్లో ఎక్స్ప్రెషన్ అని ఎవరో ఇక్కడి నుంచి అంటున్నారు. ఓకే, వెరీ గుడ్. ఇంకా ఇంకేమేమి నచ్చాయి? ఏ రియాక్షన్? లాస్ట్లో రియాక్షనా? ఓహో, కింద పడే రియాక్షన్. నువ్వు పక్క పడ్డట్టున్నావు, నాకు తెలుసు, గ్యారంటీ ఇది నీ లైఫ్లో జరిగిన సీనే. ఓకే, ఇంకా అంతే. మ్యూజిక్ ఓకే. ఇంకా బైక్ సీన్, వెరీ గుడ్. ఓకే, ఫైట్ సీన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీ లైఫ్లో కూడా బోల్డ్ అని ఇట్లాంటివన్నీ చూస్తుంటారు. ఓకే, సూపర్. ఇప్పుడు టీజర్ లాంచ్ అయింది, మీ రియాక్షన్ కూడా విన్నాం అండ్ ఇంకొంచెం సేపట్లో మీ అందరితో ఇంటరాక్ట్ కూడా అవ్వబోతున్నాం. సో బిఫోర్ దాట్ వేదిక మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాం ప్రొడ్యూసర్ BVSN ప్రసాద్ గారిని. గట్టిగా మీ చప్పట్లతో లెట్స్ వెల్కమ్ ప్రసాద్ గారిని ఆన్ టు ద స్టేజ్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఎస్టాబ్లిష్డ్ ప్రొడక్షన్ హౌసెస్ ఇన్ టాలీవుడ్, SVCC బ్యానర్ మనందరికీ తెలిసిందో. ఎన్నో అద్భుతమైన చిత్రాలు, ఛత్రపతి, డార్లింగ్, నాన్నకు ప్రేమతో అండ్ అత్తారింటికి దారేది, రీసెంట్ గా అశోకవనంలో అర్జున కళ్యాణం లాంటి సినిమాస్ అన్ని కూడా మన ముందుకు తీసుకొచ్చినటువంటి ఫెంటాస్టిక్ బ్యానర్. సార్ కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ డైరెక్టర్ గిరీషాయ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. తమిళ్లో అర్జున్ రెడ్డిని అక్కడ డైరెక్ట్ చేశారు, ఇప్పుడు ఇక్కడ
రంగరంగ వైభవంగా అతి త్వరలో మన ముందుకి తీసుకురావడానికి రెడీగా ఉన్నారు. అండ్ ఆర్టిస్ట్ రాజ్ కుమార్ కసిరెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. రాజ్ కుమార్ గారు పరిగెత్తాలి తొందరగా. అండ్ అలానే కార్యక్రమానికి వచ్చేసిన నవీన్ చంద్ర గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నామండి. హార్టీ వెల్కమ్ టు యూ నవీన్ గారు. అండ్ గార్జియస్ లేడీ కేత్కి శర్మని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ నౌ నన్ అదర్ దెన్ పంజాబ్ వైష్ణవ్ తేజ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ. లాస్ట్ 6 years లో ఫస్ట్ టైం ఒక ఈవెంట్కి వచ్చిన ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అవినాష్ గారు, క్యాన్ వీ హ్యావ్ యూ ఆన్ ది స్టేజ్ ప్లీజ్? మ్యూజిక్. ఆల్ రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరినీ కూడా కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. అవినాష్ గారు, మీరు ఏ ముహూర్తానికి వాళ్ళు ఈవెంట్కి వచ్చారో ఏమో కానీ అందరూ ఫస్ట్ మీతోనే మాట్లాడించమని అడుగుతున్నారు. 6 years లో ఫస్ట్ టైం కదా, సో ఫస్ట్ మీరు మాట్లాడితేనే ఇవాళ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సో మీ ఎక్స్పీరియన్స్ అబౌట్ రంగరంగ వైభవంగా టీజర్ ఆల్రెడీ చూసేసాం, చాలా బ్యూటిఫుల్ విజువల్స్ అండ్ వెనకాల ఆర్ట్ వర్క్ కూడా చాలా బాగుంది. సో మీరు చెప్పాలి సినిమా గురించి, మీ ఎక్స్పీరియన్స్ గురించి. మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, అంటే సెంటర్ ఆఫ్ ద స్టేజ్ కి రావాలి. కమాన్ అవినాష్ గారు, ఒకసారి చప్పట్లు కొట్టండి అందరు ప్లీజ్. అవినాష్ గారు కొంచెం ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. సక్సెస్ మీట్లో మాడుకున్నాను. అవినాష్ గారు చాలా సింపుల్గా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అని చెప్పి ముగిచ్చేశారు. షార్ట్ అండ్ స్వీట్ అంటే బహుశా ఇదేనేమో. సో ఎస్, ఇప్పుడు మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. రాజ్ కుమార్ గారు, మీరు మాట్లాడితే ఆ తర్వాత మిగతా వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం ప్లీజ్. ఈ సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ కాదు, ఈ సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారని తెలిసింది మాకు. కాకపోతే దాని గురించి ఏమైనా హింట్ ఇస్తారేమోనని. అంటే ఇప్పుడు టీజర్లో చూశారు కదా, సేమ్ అలాగే వీళ్ళిద్దరు మాట్లాడుకోరు. అంటే మనందరికి లవర్స్ ఉంటారు కదా, ఇప్పుడు లవర్స్, ఇప్పుడు నాకు లవర్ ఉంది అనుకోండి, నేను లవర్ గొడవ అయితే మాట్లాడుకోను. మధ్యలో ఒకడు ఉంటాడు చూసావా, మధ్యలో ఒకడు ఉంటాడు ఫ్రెండ్, అది నేనే. ఎలా ఉంది టీజర్? మీ లవ్ స్టోరీ మీరు చూసుకున్నట్టుందా? లేదులే, మనకి మన లవ్ స్టోరీ కంటే పక్క లవ్ స్టోరీ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది.
నాకు లవ్ స్టోరీ లేదురా. నీ నాకు చెప్పేస్తున్నావురా, చూడు మళ్ళీ పక్కన ఉంటే మళ్ళీ ప్రమాదం. ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులకి, వైష్ణవ్ తేజ్ గారి ఫ్యాన్స్కి, కేతికా శర్మ గారి లవర్స్కి, మా డైరెక్టర్ గిరి గారికి, అదే అదే అన్నా ఏయ్ అందరికీ చాలా థ్యాంక్స్. సార్ టెన్షన్గా ఉంది మీరుండవు. ప్రసాద్ గారు స్కూల్లో హెడ్ మాస్టర్ లాగా కూర్చున్నట్టున్నారు మీరు వెనకాల, స్టూడెంట్స్ అందరినీ ర్యాక్ చేస్తున్నట్టుంది ఇది ముందు. అంతే రే, ఏం మాట్లాడలేను, భయం వేస్తుంది. ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్ యూ. అండ్ ఇప్పుడే ఫ్యాన్స్ అంత డిమాండ్ చేస్తే మేము కూడా ఏం చేయలేము. నవీన్ చంద్ర గారు మీ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంట, మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. లవ్ యూ బాయ్స్, ఎనర్జీ చాలా బాగుంది. హాయ్, టీషర్ట్ బాగుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీ అందరు ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. బికాజ్ నాదొక లవ్ స్టోరీ ఉందండి, అందాల రాక్షసి అని చెప్పి, మీకు అందరు గుర్తుంటుంది. సో నేను ఆ సినిమాలో లవ్ చేశాను, కానీ ఈ సినిమా నేను లవ్ చేయలేదు. వీళ్ళిద్దరు లవ్ స్టోరీ నేను ఎంజాయ్ చేశాను. సో నువ్వు చూస్తావుగా. సో ఈ కథలో చాలా చాలా మంచి పాత్ర ఇది, చాలా ఎమోషనల్గా ఉన్న పాత్ర. సో మీ అందరికి నచ్చుతుంది. ముఖ్యంగా వీళ్ళిద్దరూ నిజంగా చాలా బాగా చేశారు. దే హ్యావ్ డన్ వెరీ గుడ్ వర్క్. ఎందుకంటే డైరెక్టర్ని నమ్మారు, ప్రొడక్షన్ నమ్మారు, ఫ్రెండ్స్ని నమ్మారు. సో ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే, సో వైష్ణవ్ లాంటి యాక్టర్స్ ఇంకా బాగా దే ఎక్స్ప్లోర్ మోర్ ఆఫ్ ద క్యారెక్టర్స్. అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారు తెలిసిందే, విల్ గివ్ అ వెరీ గుడ్ సూదింగ్ మెలోడీ మ్యూజిక్. సో అన్నీ ఉంటాయి, యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్. స్పెషల్లీ ఫర్ ది యంగ్స్టర్స్, మళ్ళీ లవ్లో పడతారు షూర్. ఎవరితో? మీ గర్ల్ ఫ్రెండ్స్తో కాకుండా కేతికాతో. యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ కేతికాస్ వర్క్ అండ్ వైష్ణవ్స్ వర్క్. దే హ్యావ్ డన్ రియలీ గుడ్. అండ్ ఇప్పుడు చూస్తుంటే ఫుల్ ఉంది. ఇలాగే సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షో ఎంత ఫుల్గా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బికాస్ వీ హ్యావ్ డన్ అ గుడ్ వర్క్ అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నవీన్, ఆల్ ది వెరీ బెస్ట్ మీకు కూడాను. అండ్ ఇప్పుడు డైరెక్టర్ గిరీసాయ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉందండి టీజర్? థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా రంగరంగ వైభవంగా టైటిల్ రివీలింగ్ టీజర్, ఐ మీన్ బటర్ఫ్లై కిస్ దగ్గర నుంచి నిన్న రిలీజ్ చేసిన ప్రీ టీజర్ వరకు ప్రతి కంటెంట్ని సక్సెస్ చేసిన ప్రేక్షకులకి అండ్ మాకు అంత సపోర్ట్ చేసిన మీడియా మిత్రులకి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ వైష్ణవ్ గారి గురించే మాట్లాడాలండి. ఎందుకంటే ఒక హీరో కథ చెప్పాలన్నా, అసలు ఒక హీరోకి రీచ్ అవ్వాలంటే చాలా కష్టపడాలి. కానీ ఒక సింగిల్ ఫోన్ కాల్కి రెస్పాండ్ అయ్యి ఆయన నాకు అపాయింట్మెంట్ ఇచ్చి నేను చెప్పిన స్టోరీ విని నేను తిరిగి వెళ్ళేటప్పుడు ఆయన నాకు బాక్స్ ఇచ్చారండి. ఇంటికి వెళ్ళి ఓపెన్ చేస్తే చాక్లెట్ పేస్ట్రీస్ ఉన్నాయి అందులో. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను చిరంజీవి గారికి వీరాభిమాన్ని. అఫ్కోర్స్ నేనే కాదు, మా ఫ్యామిలీ మొత్తం. నాకు తెలిసి ఆ రోజు నైట్ మా ఇంట్లో ఎవరు నిద్రపోలేదండి. ఎందుకంటే అంత ఎగ్జైట్మెంట్ ఉంది మాలో. ఎందుకంటే మెగా ఫ్యామిలీ నుంచి మా ఇంటికి వచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అది. థ్యాంక్ యూ సో మచ్ వైష్ణవ్ గారు. అండ్ ఆ రోజే నాకు అర్థమైపోయింది ఆయన నాకు అదే యాక్సెప్ట్ చేశారని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్ వైష్ణవ్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ నా తెలుసా సాంగ్ కానీ, కొత్తగా లేదేంటి సాంగ్ కానీ రిలీజ్ చేసినప్పుడు ఐ హ్యావ్ రిసీవ్డ్ సో మెనీ ఫోన్ కాల్స్ అండి. చాలామంది ఫస్ట్ చెప్పిన మాట ఏంటంటే వైష్ణవ్ గారు లుక్ అదిరిపోయింది, వైష్ణవ్ గారు లుక్ ఎరగదీశారు, వైష్ణవ్ గారు చించేశారు భయ్య,
ఇదేనండి, అందరూ ఇదే చెప్తున్నారు. నిజంగా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎస్, మా సినిమాలో వైష్ణవ్ గారు చాలా కొత్తగా కనిపిస్తారండి. ఆయన ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే వైష్ణవ్ గారి ఎనర్జీయే మా రంగరంగ వైభవంగా. థ్యాంక్ యూ సో మచ్ వైష్ణవ్ సార్. అండ్ మా ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు, సెకండ్ లాక్డౌన్ తర్వాత అంటే అలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో వైజాగ్, అరకు ఇలా మేము చాలా హ్యాపీగా సరదాగా షూట్ చేస్తామండి. కారణం ఏంటంటే ఆయన మా వెనకుండి ధైర్యంగా మమ్మల్ని ముందుకు నడిపించారు. ఆయన ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారండి, నవ్వుతూనే ఉంటారు, నవ్విస్తూనే ఉంటారు. ఆయన నవ్వే మా ధైర్యం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే బాపీ గారు నాకు చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారండి. అంటే స్క్రిప్ట్ స్టేజ్ నుంచి స్క్రిప్ట్లో కానివ్వండి, ఆయన ఇచ్చిన సలహాలు స్క్రిప్ట్కే కాదు నా లైఫ్లో కూడా చాలా హెల్ప్ అయినాయి నాకు. థ్యాంక్ యూ సో మచ్ బాపీ గారు. అండ్ మా రాధ కేతిక, మా రాధకి బేసిక్గా కొంచెం ఈగో ఎక్కువ అండి. ఆ రాధ క్యారెక్టర్ని సెలెక్ట్ చేయడానికి చాలా కష్టపడ్డాం మేము. చాలామందిని అనుకున్నాం. వన్ ఫైన్ డే కేతికతో లుక్ టెస్ట్ చేసామండి. ఆ అమ్మాయి కళ్ళు చూడగానే ఫిక్స్ అయిపోయానండి, నాకు రాధ దొరికేసిందని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ కేతిక, ఇట్ ఏ ఫ్యాబులస్ జాబ్. థ్యాంక్ యూ. అండ్ డిఎస్పి గారు అండి, దేవిశ్రీ ప్రసాద్ గారు. నేను దేవి గారి పాటలు అంటున్న ప్రతిసారి అనుకునేవాడిని ఆయనతో ఒక్క సినిమా అయినా కలిసి పనిచేయాలని. అలాంటిది తెలుగులో నా డెబ్యూ మూవీకి ఆయనతో పనిచేయడం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఆయనతో ట్రావెల్లో నేను చాలా విషయాలు నేర్చుకున్నానండి. ఆయన ఎనర్జీ కానీ, ఆయన ఎంతూజియాజం కానీ నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్ డిఎస్పి గారు. అలాగే మా డిఓపి శ్యామ్ గారు సినిమాకి చాలా మంచి విజువల్స్ ఇచ్చారండి శ్యామ్ గారు. అండ్ ఈ రంగరంగ వైభవంగా సినిమా ద్వారా నాకు శ్యామ్ గారి రూపంలో చాలా మంచి ఫ్రెండ్ దొరికారు ఇండస్ట్రీలో. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ గారు, మా ఇద్దరిది చాలా రోజులు పరిచయం. మహానటి నుంచి మేము ఇద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఆయన మా సినిమాకి చాలా మంచి ఎఫర్ట్స్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ గారు. అండ్ మా నవీన్ గారి గురించి చెప్పాలండి. ఈ సినిమాకి వన్ ఆఫ్ ది పిల్లర్ మా అర్జున్ ప్రసాద్ క్యారెక్టర్ అండి. ఆయన చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు, బట్ కథని నమ్మి ఎలాగైనా నేను ఈ సినిమా చేయాలి అంటే శంకర్ గారి సినిమాలు లాంటి సినిమాలు పోటీ పడుతున్నా కానీ ఆయన డేట్స్ చాలా అందంగా మాకు అడ్జస్ట్ చేసి చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు. అండ్ మా ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు అండ్ కాస్ట్యూమ్స్ అశ్విన్, మా మేనేజర్స్ టీం అండ్ నా డైరెక్షన్ టీం అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఫైనల్లీ మెగా ఫ్యాన్స్ అందరికీ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. ఈ సినిమా చూసిన తర్వాత మీరందరూ ఎలా ఫీల్ అవుతారంటే నా స్వామి రంగ వైభవంగా. థ్యాంక్ యూ. మీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఫస్ట్ సినిమాకి వచ్చినట్లుగా లేదండి, చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. అండ్ ఆ టీజర్ చూసిన తర్వాత ఇది జస్ట్ టీజర్ మాత్రమే బాస్, పిక్చర్ అభి బాకీ హే, వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్. అండ్ ప్రసాద్ గారు చాలా సీరియస్గా ఉంటారనేది మాకు తెలుసు, కానీ మీలో నవ్వు చూసారంటే అది ఆయన విజన్ డిఫరెంట్గానే కనిపిస్తుంది డెఫినెట్లీ. బట్ ప్రసాద్ గారు ఇప్పుడు మీరు ఈ సినిమా గురించి మాట్లాడితే వినాలనుంది మా అందరికీ. అందరికీ నమస్కారం అండి. నేను మెగా ఫ్యామిలీ అందరితోటి చేశాను ఈ సినిమాలో. వైష్ణవ్తో కూడా చేస్తున్నా. రిలీజ్ రెడీగా ఉంది. అన్ని హిట్ అయినట్టు ఇది కూడా మంచి హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. కూర్చోండి సార్, పర్లేదు. ఓకే, సో నా రొమాంటిక్ సినిమాతో మనందరికీ సుపరిచితం, చాలా బ్యూటిఫుల్ కేతికే శర్మ అని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. కెన్ వి హియర్ ఇట్ ఫ్రమ్ యూ ప్లీజ్? ఎలా ఉన్నారు? Well, I love all of you too. Okay. Ranga Ranga Vaibhavanga, chala good, feel good film. Vaishnav, I need your help. And I am pretty sure that you all are going to love this movie because it is beautiful. We have a lovely cast. I worked with such lovable, respectable actors on this film. I want to say a big thank you to our director. Sir, thank you for casting me for your Radha. Radha and Rishi are very precious to Sir.
Sir says Rishi is my right eye, Radha is my left eye. So that it's you know, they're that precious to him. So thank you so much. Thank you, sir, and Bapi sir, for giving me this opportunity. Vaishnav, you are truly dynamic in every way. You know this. I'm a mega sensation. Thank you for being such a sweet, sweet co-star. And of course, Naveen, I have gotten to learn so much from Naveen. I'm a Naveen fan too, by the way. I think he's amazing. Yeah. I think he's a fab actor. So thank you. You were so good. And everybody on the film. And thank you, Vamshi Garu, for waking us up at 9 a.m. Everyone is here with great energy. Where is he? I'm just kidding. But thank you so much for coming today and coming with this beautiful energy and hooting and screaming and for all the love. I'm so, so, so grateful. Thank you and love you guys. Thank you. థ్యాంక్ యూ సో మచ్ కేతిక. అండ్ కేతిక మాట్లాడేసిన తర్వాత ఇంకెందుకు మనం వెయిట్ చేయడం, వైష్ణవ్ తేజ్ గారిని టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెగా ఫ్యాన్స్ అందరికీ ఇక్కడ పొద్దున వచ్చేసినందుకు మండే మార్నింగ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ టైం కొంచెం నీట్గా బట్టలు వేసుకొని ఒక సినిమా చేశాను. సో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. బాగానే ఉన్నాడు, సినిమా షూటింగ్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు వచ్చినందుకు. అండ్ అలాగే ఇక్కడ స్టేజ్ పైన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ఐ హోప్ యూ లైక్ ద టీజర్. అండ్ మిగతా స్పీచ్ అంతా ప్రీ రిలీజ్లోనే మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. వైష్ణవ్ ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటివరకు ఏమీ చేంజ్ లేదు అసలు. అదే హంబుల్గా ఉండడం, ఏ క్వశ్చన్ అడిగినా అలా కొంచెం సిగ్గుతో బెరుగ్గా అంతే ఆన్సర్ ఇస్తూ ఉంటాడు. కరెక్ట్ ఆన్సర్స్ రావాలంటే ఇంకొంచెం సేపట్లో మీరు ఇంటరాక్ట్ అయిన తర్వాత ఆన్సర్స్ అన్నీ కూడా బయటకు తీద్దాం. బట్ బిఫోర్ దాట్ ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ మీరు హ్యాండ్ రైజ్ చేస్తే మీ దగ్గరికి మైక్ పాస్ చేస్తాం. ఆ తర్వాత ఫ్యాన్స్ దగ్గరికి వెళ్ళి ఇంటరాక్ట్ అవుతాం. మీడియా ఫ్రెండ్స్ ఎవరైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే ప్లీజ్ దయచేసి మీ హ్యాండ్స్ రైజ్ చేయొచ్చండి. మైక్ మీ దగ్గరికి పాస్ చేయడం జరుగుతుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ ఇన్ఫ్లుయెన్సెస్. మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగచ్చు. గిరీష్ గారికి ఒక క్వశ్చన్ అడగాలని ఉంది. టీజర్ చూసిన వెంటనే అర్థమైపోతుంది దట్ మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కూడా. అవునండి. టీజర్లో ఖుషి సినిమా కనిపించేసింది. ఖుషి సినిమా నేను చెప్పండి అడగండి. యా, నడుము సీన్ కానీ ఆ తర్వాత ఈగో కానీ, ఈగో అండ్ నడుము అంటే ఖుషిని అందరికీ గుర్తొచ్చేది. సో నాకైతే టీజర్ చూసిన వెంటనే ఖుషి సినిమా గుర్తొచ్చింది. మీరు ఖుషి సినిమా ఫ్యాన్ కూడానా? ఖుషి సినిమా నేను 38 టైమ్స్ చూసానండి. భీమవరం విజయలక్ష్మి థియేటర్ 38 టైమ్స్. నా కెరీర్లో అంటే నేను ఇప్పుడు వరకు ఎక్కువ సార్లు చూసిన సినిమా ఖుషినే థియేటర్లో. భీమవరం విజయలక్ష్మి థియేటర్లో 38 టైమ్స్ చూసానండి నేను సినిమా. నేను పవన్ కళ్యాణ్ గారికి పెద్ద అభిమాని అండి. థ్యాంక్ యూ సో మచ్. నా క్వశ్చన్ వైష్ణవ్ గారికి, మీ దగ్గర నుంచి ఒక మంచి మాస్ సినిమా వచ్చింది, ఇప్పుడు ఒక మంచి క్లాస్ సినిమా వస్తుంది. మీ పర్సనాలిటీకి ఒక పోలీస్ క్యారెక్టర్లో అయితే పవర్ఫుల్గా ఉంటుంది అనుకోండి, అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కెన్ వి ఎక్స్పెక్ట్ ఏ మూవీ ఫ్రమ్ యూ? ఒక మంచి పోలీస్ క్యారెక్టర్లో ఎప్పుడు కనిపిస్తున్నారు అని అడుగుతున్నారు. ఐ డోంట్ నో, మేబీ సూన్, తెలీదు. వచ్చినప్పుడు డెఫినెట్గా చేస్తాను. థ్యాంక్ యూ మ్యామ్. హాయ్ వైష్ణవ్, హాయ్ కేతిక, హౌ ఆర్ యూ? సో అదే మూవీలో మీది డాక్టర్ రోల్ ఆర్ మెడికల్ స్టూడెంట్ రోల్ కదా. సో ఇందులో ఆ లుక్ చిన్నప్పుడు మీకు నిజంగానే డాక్టర్ అవ్వాలని ఏమన్నా ఉండిందా, లేదంటే వాట్ వాజ్ యువర్ గోల్? ఐ వాంటెడ్ టు బి ఎ సైంటిస్ట్ ఫస్ట్. అంటే ఐ వాజ్ వెరీ ఇన్స్పైర్డ్ బై ఏపీజే అబ్దుల్ కలాం గారు. సో అప్పుడు సైంటిస్ట్ అవుదాం అనేది అనుకున్నా. బట్ బైపీసీ వరకు చదివా, దాని తర్వాత అవ్వలేదు. वी वुड हैव मिस्ड एन आर्टिस्ट అప్పుడు మీరు సైంటిస్ట్ అయితే. लगता है साइंटिस्ट ये देख. So I was saying that I come from a family of doctors actually. So my parents wanted me to do medical, but you know, I told them that I want to be an actor, and they were supportive, and there was a good chance for me to be an actor, by the way. But I'm glad I'm doing what I'm doing. Yeah. Hi Vaishnav bro.
హాయ్ బ్రో ఎంటైర్ మూవీలో ఏ సీన్ చూసి మేము ఇంకా బాగా ఎంజాయ్ చేస్తామని మీరు అనుకుంటున్నారు? ఎంటైర్ మూవీలో ఏ సీన్ చూసి మీ అందరం బాగా ఎంజాయ్ చేస్తామని అనుకుంటున్నారు? సీనా లేకపోతే ఒక సీన్ లైక్ ఐ థింక్ నేను బాగా ఎంజాయ్ చేసింది అయితే సత్య గారి కామెడీ బిట్. సత్య గారు వచ్చిన తర్వాత ఐ థింక్ నాకు అది నా ఫేవరెట్ మూవీలో. ఐ థింక్ సత్య గారు సీన్స్ విల్ బీ వెరీ గుడ్ హైలైట్ ఫర్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. రాజ్ కుమార్ గారిని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. బ్యాక్ టు బ్యాక్ ఏ సినిమాలో చూసినా కమెడియన్గా అసలు ఆ బ్యూటిఫుల్ స్మైల్ తోటి ఫుల్ మీ చామ్ని అట్లా స్ప్రెడ్ చేసేస్తున్నారు. సో ఇంకా ఫ్యూచర్లో బ్రహ్మానందం గారి ప్లేస్ని మీరు రిప్లేస్ చేస్తా అనుకుంటున్నారా? అంత లేదండి, అంత లేదు, అంత వద్దండి. హౌ యూ ఎంజాయింగ్ ఆల్ దీస్ క్యారెక్టర్స్? యా ఈ సినిమాలో కూడా మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఆయన ఎంజాయ్ చేయడం మాత్రమే కాదు, మీరు కూడా ఎంజాయ్ చేయబోతున్నారని చెప్తున్నారు ఆయన. ఓకే, సో ఇప్పుడు ఫ్యాన్స్ ఇంటరాక్షన్ స్టార్ట్ చేసేద్దాం. బిఫోర్ దాట్, టీజర్ చివర్లో బేసిక్గా చూస్తే హీరో హీరోయిన్ మాట్లాడుకోవట్లేదు. సో ఎప్పుడైనా మీ లవ్కి కన్వే చేయాలి అని అనుకున్నప్పుడు ఇండైరెక్ట్ వేస్లో క్రేజీగా ఎలా కన్వే చేస్తారు డైరెక్ట్గా చెప్పకుండా? మీ నుంచి ఎవరైనా సమాధానం చెప్పాలనుకుంటున్నారా? ఏదైనా క్రేజీ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. డైరెక్టర్ సినిమాలో చెప్తారు, అది మనం థియేటర్లో చూడొచ్చు. ఇవాళ టీజర్ లాంచ్కి మీరు ఆన్సర్ చెప్పడానికే పిలిచాం మిమ్మల్ని, కాబట్టి ఆన్సర్ చెప్పేయండి. కొంచెం టెన్షన్గా ఉంది. ఓకే, పర్లేదు, చెప్పండి. టైటిల్ ఉంది భయ్యా, అక్కడ మా డైరెక్టర్ గిరీష్ అయ్యా. చెప్పండి, అడగండి. టైటిల్ ఉంది భయ్యా, అక్కడ మా డైరెక్టర్ గిరీష్ అయ్యా. ఓకే, సో ఆ లైన్ చెప్పడం కోసం వన్ లైనర్ కోసం తీసుకున్నట్టున్నారు. ఓకే, మీరు మీ లవ్ని ఎలా క్రేజీగా ఎక్స్ప్రెస్ చేస్తారు అని చెప్పాను నేను, డైరెక్ట్గా కాకుండా. మీ దగ్గర ఆన్సర్ ఉంటే ప్లీజ్ దయచేసి మైక్ పాస్ చేయాలండి, వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. రెగ్యులర్ వేలో కాకుండా మాట్లాడుకోనప్పుడు క్రేజీగా ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? ఫోన్పేలోనా? ఒక్కసారి ఫోన్ పేలో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారో తెలుసుకోవాలండి. ఆ క్రేజీ ఆన్సర్ మామూలు క్రేజీగా లేదది. 143 రూపీస్ పంపిస్తావా? సూపర్, ఇది కదా మాకు కావాల్సింది. సూపర్. ఫోన్ పేలో 143 రూపీస్ పంపిస్తే ఐ లవ్ యూ ఇండైరెక్ట్ గా చెప్పినట్టు. అబ్బా అదిరిపో. గిరీషయ్య గారు, ఇవన్నీ మనం రాసి పెట్టుకోవాలి, నెక్స్ట్ సినిమాలో వాడచ్చు ఇవన్నీ కూడా. బాబా మైండ్ బ్లోయింగ్. ఇంకా ఏంటేంటి చెప్పండి. హాయ్ వైష్ణవ్ గారు, బాగున్నారా? హాయ్, ఎక్కడ? ఇదో ఓకే, సో నా క్వశ్చన్ వచ్చి, ఫస్ట్ టైం మీరు ఉప్పెన సినిమాలో మీ ఎంట్రన్స్ సీన్ అట్ట కళ్ళు కనిపించిన వెంటనే మేము భయంకరంగా పడిపోయినాం. ఆడే స్క్రీన్ ప్రెసెన్స్ సూపర్. బట్ వై డిడ్ ఇట్ టేక్ సో లాంగ్ ఫర్ యూ ఇండస్ట్రీకి వచ్చేదానికి? ముందే వచ్చుంటే మేము ముందే చూసుంటాం కదా, చాలా రోజులు మిస్ అయిపోయినామేమో అనిపిస్తుంది. లేదు, అంటే ఐ స్టార్టెడ్ లైక్ ఎవ్రీబడి ఎల్స్. 24-25 ఇస్ ద రైట్ ఏజ్. అంటే దానికన్నా మరి చిన్నపిల్లలాగా ఉంటాం కదా. చైల్డ్ ఆర్టిస్ట్ అవుతారని ఈ టైంకి వచ్చారు. అంటే నేను అనుకోలేదు సినిమాలోకి రావాలని. నేను ఫోటో అప్లోడ్ చేశాను, ఆయన ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను, ఆయన నన్ను చూడడం, సినిమాలో లీడు అట్లా. ఉప్పెన చేసేటప్పుడు మీ ఏజ్ ఎంత? ఎన్ని 2 years అయిందా? 2 years. 2 years అయింది. I must be 25. I'm 25. I'll be 25 అప్పుడు. అవునా? అంతేనా? ఓకే. ఇంక ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారా ఏంటి? లేదు, గూగుల్లో చూస్తే భయంకరంగా కనిపించింది ఏజ్. గూగుల్ ఎప్పుడు నమ్మకండి ప్రతిదీ. అందుకని లేట్గా స్టార్ట్ చేస్తున్నారేమో అనుకున్నా. థ్యాంక్ యూ. వావ్, వాట్ ఎ క్వశ్చన్ అండి. సూపర్. నెక్స్ట్. సో హాయ్ వైష్ణవ్ గారు. హాయ్. మీరు అలా సిగ్గుపడుతుంటే చాలా బాగుంది. అందరూ ఇక్కడ చూస్తున్నా, మీరు కింద ఏదో చూసుకుంటున్నారు. అది సిగ్గా ఇంకేంటి? సిగ్గే అండి, ఆబ్వియస్లీ. కాదు, దానికి ఆన్సర్ డైరెక్టర్ గారిని అడుగుదాం. సెట్స్ లో కూడా అంతేనా అండి? అది చాలా మందికి తెలుసుకోవాలని ఉంటుంది. ఎప్పుడు చాలా కామన్. బాగా సిగ్గు ఎక్కువ బాబుకి.
చాలా తక్కువ మాట్లాడతారు. ఓకే ప్రసాద్ గారు, మీ నుంచి వచ్చాక ఇంకా అదే లాస్ట్ సెంటెన్స్. సెట్స్ లో కామ్ ఉంటారండి, కెమెరా ముందు మాత్రం చించేస్తారు ఆయన. అది నిన్న పోస్టర్ చించినట్టే. అదే అర్థం అవ్వదు. అంటే ఇంటర్వ్యూస్ లో ఇలా బయట ప్రెస్ రిలీజ్ వచ్చినప్పుడు డిఫరెంట్ గా ఉంటారు, సినిమాలో యాక్టింగ్ చూస్తే మ్యాచ్ అవ్వదు. సో యా, మీరు అడగచ్చండి. అండ్ ఆల్సో మీరు వచ్చినప్పటి నుంచి నేను సిగ్గుపడడం స్టార్ట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్, వెరీ స్వీట్ ఆఫ్ యూ. సో ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు కదా, లైక్ లవ్ ని ఎలా ఇండైరెక్ట్ గా ఎక్స్ప్రెస్ చేస్తారు అని. సో పక్కన ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే మనం నడుచుకుంటూ వెళ్తే పేరు పిలుస్తారు. సో స్కూల్స్ లో, రెస్టారెంట్స్ లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అట్లా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓకే, ఇది చాలా మంది లైఫ్ లో జరిగే ఉంటుంది, ఉంటుందండి, జరుగుతుంది కూడా, చాలా సార్లు చూసాం. వెరీ గుడ్. సో ఇప్పుడు నా క్రష్ వైష్ణవ్, కొంచెం అనండ్రా. వైష్ణవ్ ప్రాపర్ గా ప్లాన్ చేసి వచ్చారు, ఫ్యాన్స్ మొత్తం ఎలా ఇవాళ ఏడిపించాలని చెప్పి. వైషు, ఐ లవ్ యూ వైషు. థ్యాంక్ యూ సో మచ్. చెప్పాలి వెనకాల నుంచి వైష్ణవ్ అని. నువ్వు నడువు, ఇలా నడుస్తే మేము అరుస్తాం వెనకాల నుంచి. ఓకే, దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. కెన్ యూ పాస్ ద మైక్ ప్లీజ్? యా. సో అప్పుడప్పుడు అలా చూసి నవ్వితే ఇలాగే పడిపోతారు. ఆయన చూడలేదే అసలు, వచ్చినప్పటి నుంచి ఇలానే కూర్చున్నారు మీ ఇమాజినేషన్ లో. ఓ ఓకే. ఇంకా ఎవరైనా ఏదైనా క్రేజీ ఆన్సర్స్ ఇవ్వాలనుకుంటే, లేదంటే మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడగచ్చండి. వైషు, ఆ అద్దాలు తీసేయచ్చు కదా, ఆ కళ్ళ కోసమే వచ్చాము. మీరు అద్దాలు వేసుకుంటే ఎలాగా? ఎప్పుడు తీస్తారా ఆ కళ్ళు చూద్దామని వెయిట్ చేస్తున్నా. హ్యాపీ? యా, వెరీ హ్యాపీ. సార్, నెక్స్ట్ మనం స్వయంవరం ఇలాంటి ప్రోగ్రామ్స్ ప్లాన్ చేయొచ్చు సార్ ప్రసాద్ గారు. నెక్స్ట్ అలాంటిది ఏదైనా ఉంటే చేద్దాం. రంగరంగ వైభవంగా రిలీజ్ కి ముందు డెఫినెట్లీ. వామ్మో, ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. నెక్స్ట్ వైషు, ఒక చిన్న కాంప్లిమెంట్. మెగాస్టార్ చిరంజీవి గారిని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని మిక్సీలో వేసి తిప్పితే ఎట్లుంటారో అట్లున్నారు మీరు. సేమ్ నిజంగా ఆ టీజర్ లో లాస్ట్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, అట్టే డిట్టో పవన్ కళ్యాణ్ గారిని దింపేస్తున్నారు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి మేనరిజం చూపిస్తారా? అది ఆయన చేస్తేనే బాగుంటుంది. మీరు చేయండి ఒకసారి ఫరస్, ఒక్కసారి ప్లీజ్. అయ్యయ్యో, అదే చేత్తో తగ్గేదేలా కూడా చెప్తే నేను ఇంకా హ్యాపీ అయిపోతాను. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. లవ్లీ. ఇంకా మైక్ ఆవిడికి ఇవ్వకండి ప్లీజ్ దయచేసి. ఇంకేం డైలాగ్స్ అడుగుద్దాం? ఓకే, నెక్స్ట్ ఇటువైపు. యా. హలో వైష్ణవ్ సార్. హాయ్. యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ ఇండస్ట్రీ. నాకు మిమ్మల్ని చూసాక నాకు ఏమనిపించిందంటే, ఇప్పుడు దాకా చేసిన రోల్స్ అన్నీ ఒక ఎత్తు, ఒక మేల్ గిబ్సన్ గారి స్టైల్లో ఒక బ్రేవ్ హార్ట్, ఒక జాన్ స్నో, మగధీరలో ఒక కాలభైరవ, ఇలాంటి ఒక వారియర్ రోల్ చేస్తే చూడాలని ఉంది. యాక్చువల్లీ మీ ఫిజిక్కి, మీ ఐస్కి ఒక టైట్ క్లోజ్అప్ పెట్టి ఆ మగధీర, నాకు మిమ్మల్ని లాంగ్ షాట్లోంచి చూస్తుంటే త్రిబుల్-ఆర్లో రామ్ చరణ్ సార్లో ఉన్నారు. ఆ మీసం అది, సారీ పోలికని కాదు, బట్ ఆ వారియర్ రోల్లో చూడాలని ఉంది సార్. అది ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ దగ్గర నుంచి? తప్పకుండా అండి, ఐఎమ్ ఓపెన్ ఫర్ ఆల్ రోల్స్. యా, థ్యాంక్ యూ సార్. టీజర్ ఈజ్ వెరీ ప్రామిసింగ్. గిరిసాయి గారు చాలా అద్భుతంగా చేశారండి. చాలా బాగా చేశారు. కెమెరా వర్క్ కానీ, లేకపోతే ప్రొడక్షన్ డిజైన్ కానీ చాలా బాగా చేశారు. రాజ్ మై ఫ్రెండ్, థ్యాంక్ యూ. నీకు మంచి రోల్ పడింది. నువ్వు నిజంగా బ్రహ్మానందం గారిని రీప్లేస్ చేసే రేంజ్కి వెళ్ళిపోవాలని నేను కోరుకుంటున్నా. నవీన్ అన్న బిగ్ ఫ్యాన్. కేతిక గారు, మీకు నేను గుర్తున్నానో లేదో, లక్ష్యాకి నేను పనిచేశాను యాక్చువల్లీ రైటర్గా. యా, చాలా బాగున్నారండి, బబ్లీగా, చాలా అందంగా ఉన్నారు స్క్రీన్ మీద. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ యా, ఇటువైపు మైక్ పాస్ చేయండి. సంబడి వెయిటింగ్ హియర్, ఇటువైపు. యా. ఇది నవీన్ చంద్ర గారి కోసము క్రేజీ క్వశ్చన్. సార్, మీకు హీరోయిన్స్తో కిస్ సీన్ అంటే ఇష్టమా, అగ్గు సీన్ అంటే ఇష్టమా? ఏంటంటే అడక్కడక్క ఫస్ట్ క్వశ్చన్ అది అడగాల నవీన్ గారిని. సార్, నేను మీకు చాలా అంటే చాలా పెద్ద ఫ్యాన్ సార్. లేదు, కిస్ హగ్ అనేది మనం చూసే విధానాలు ఉంటుంది. ఒక ఎమోషన్
డైరెక్టర్స్ రాసిన ఎమోషన్ ఇద్దరు పాత్రల గురించి. సో షూటింగ్, ఫిల్మ్ ప్రాసెస్, యాక్టర్స్, దాన్ని ఎలా అప్రోచ్ చేస్తాం, ఎంత క్లీన్గా డైరెక్టర్కి ఎలా కావాలో అలా చేస్తాం. అంతేగాని కిస్ హగ్ అనేది ఒక దానికంటే ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయి. సో ఓకే, డైరెక్టర్ సేస్ యా ఈ సీన్కి ఇలా చేయాలంటే ఐ ట్రై మై బెస్ట్ టు గివ్ టు ద డైరెక్టర్. అలా అని చెప్పి ఇది ఇష్టం అని కాదు, ఏదైనా ఎమోషన్ ఇష్టం. థ్యాంక్ యూ. దాట్స్ అ పర్ఫెక్ట్ యాక్టర్, పర్ఫెక్ట్ ఆన్సర్ కూడాను. అండ్ ఇంకా ఇటువైపు ఎవరు అన్నారా? వన్ లాస్ట్ క్వశ్చన్ ఇవాళ, వన్ లాస్ట్ ఛాన్స్. ఇటువైపు ఎవరు అడిగారు? యా, ఇంటరాక్ట్ అవ్వడానికి. యా, దిస్ విల్ బి ద లాస్ట్ క్వశ్చన్, ప్లీజ్. అన్న గుడ్ ఆఫ్టర్నూన్, స్టేజ్ మీద ఉన్న వాళ్ళకందరూ గుడ్ ఆఫ్టర్నూన్. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ వైష్ణవ్ అన్నకి. అన్న, మీ ఫ్యామిలీలో అందరూ 9 మెంబర్స్ హీరోస్ ఉన్నారు కదా, అసలు మీరు ఫస్ట్ నుంచి చిన్నప్పుడు అసలు హీరోగా అవుతాం అనుకున్నారా లేదనుకున్నారా? అసలు ఎప్పుడు అవుదాం అనుకోలేదు. మరి ఎలా వచ్చారు? డెస్టినీ అంటారు కదా, డెస్టినీ, ఇట్స్ ప్యూర్ డెస్టినీ. అంటే నేను చదువుకుంటున్నప్పుడు ఏదో అలా ఫ్లోలో అయిపోయింది అంటారు కదా. అన్న మీకోసం ఒక డైలాగ్ అన్న, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, వైష్ణవ్ అన్న సూపర్ స్టార్. థ్యాంక్ యూ సో మచ్. సో దట్స్ ఆల్ అండి. మీ అందరికీ కూడా థ్యాంక్స్ అ లాట్ ఇంటరాక్ట్ అయినందుకు. అండ్ మంచి మంచి కామెంట్స్ కూడా పాస్ చేశారు, బోల్డ్ అని క్వశ్చన్లు కూడా అడిగారు, చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ అలానే మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. అండ్ వన్ లాస్ట్ టైం అందరినీ కూడా ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి ఫర్ అ ఫోటో ఆప్. యా, వీడియోస్ కోసం. యా, ఆల్ ఆఫ్ యూ టు కమ్ ఫార్వర్డ్ ప్లీజ్. సో రంగరంగ వైభవంగా అతి త్వరలో మన ముందుకు రాబోతుంది. ఇవాళ కేవలం మనం టీజర్ లాంచ్ మాత్రమే చూసాం, బట్ ఫెంటాస్టిక్ టీజర్ అయితే అందరూ కూడా ఎంజాయ్ చేశారని మేము అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ వెరీ సూన్ ఇంకా చాలా అప్డేట్స్ మీ ముందుకు రాబోతున్నాయి. SVCC సోషల్ మీడియా హ్యాండిల్స్లో కానివ్వండి, యూట్యూబ్ ఫాలో అవుతే ఇంకొన్ని రోజుల్లో ట్రైలర్ ఇవన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ ఉంటాయి. కాబట్టి వి రిక్వెస్ట్ యూ టు కైండ్లీ స్టే ట్యూన్డ్. అండ్ అలానే ఇవాళ ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన శ్రేయస్ మీడియాకి వన్స్ అగైన్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. టుడేస్ ఈవెంట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, ఇండియాస్ #1 మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషనల్ కంపెనీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎవ్రీబడి. థ్యాంక్స్ అ లాట్.